హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హామో వ్లాగ్స్. ఇంకా యాక్చువల్గా ఈ వీడియోకి అయితే ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కల్కి మూవీ వాళ్ళు రిలీజ్ అవబోతుంది. మాకు అది కూడా ఇది ప్రీమియర్ షో. రేపు యాక్చువల్ గా రిలీజ్ 27th, కానీ 26 ప్రీమియర్ షో. మేము అది కూడా ఐమాక్స్ బుక్ చేసాము. కాకపోతే మా బ్యాడ్ లక్ ఐమాక్స్ వాడు క్యాన్సిల్ చేసేసాడు, ఇంకా ప్రింట్ రాలేదని చెప్పి. అందుకే ఐమాక్స్ లేకపోతే ఏమైంది, నార్మల్ దానికి పోదా అని చెప్పి నార్మల్ దానికి వెళ్దాం అనుకున్నాం. కానీ మౌనిక ఇంట్లో సూపర్ స్క్రీన్ అని చెప్పి వేరేది ఉంది, అక్కడ చూసింది. సో అక్కడికి వెళ్తున్నాము. ఏదైతే ఏమున్నది, సినిమా అయితే సూపర్గా ఉండదు అనుకుంటున్నాం. సో అక్కడికి వెళ్ళేసి మూవీ చూసేసి ఎలా ఉందో రివ్యూ మీకు చెప్తాం. మా బ్యాడ్ లక్ గైస్, ఏదో టెక్నికల్ ఇష్యూ అంట, షో క్యాన్సిల్ చేసేసారు ఈరోజు. నిన్న ఫస్ట్ డే ప్రీమియర్ షో కోసం వెళ్తే ఏమైందో చూసిండ్రు కదా. అయినా కూడా మేము పట్టుబదనం విక్రమార్కులు లెక్క కల్కి మూవీ ఎలా అయినా చూద్దామని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డేనే టికెట్స్ బుక్ చేసుకున్నాము. రివ్యూకి కొంచెం లేట్ అయి ఉండొచ్చు, కాకపోతే మాకు ఎట్లా అనిపించిందో చెప్తాము. సో గైస్, ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది. మాకైతే చాలా బాగా నచ్చింది. అసలు మన తెలుగులో ఇట్లాంటి డిఫరెంట్ మూవీ, మొత్తం అంత గ్రాఫిక్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. స్టోరీ కూడా మన మైథాలజీకి రిలేట్ అయి ఉంది కాబట్టి నాకైతే కొంచెం కొంచెం తెలుసు మహాభారతం తెలిస్తే ఇంకా స్టోరీ మంచిగా ఎక్కుతుంది. మహాభారతం తెలియదని కూడా బాగానే ఉంది, ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకునేలా ఉన్నది అన్నట్టు. యాక్చువల్ గా ఈ సినిమా ట్రైలర్ అవన్నీ రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు వీడియోస్ చూస్తాం మేము యూట్యూబ్ లో. అశ్వత్థామ గురించి, మహాభారతం గురించి మొత్తం చాలా మంది పెట్టారు వీడియోస్. సో ఇదనేది ఒక ఆపర్చునిటీ అందరికి నేర్చుకోవడానికి. చిన్నపిల్లలు, ఫారెన్ లో ఉన్న వాళ్ళు, అసలు ఏం మన స్టోరీస్ అవన్నీ తెలియని వాళ్ళకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా. సో ఇలాంటి మూవీస్ వల్ల. అండ్ ప్రభాస్ క్యారెక్టర్లో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత హ్యూమర్ ఉంది. అసలు మొత్తం స్టోరీ అంతా ఒక సైడ్ అయితే ప్రభాస్ హ్యూమర్ ఒక సైడ్ అన్నట్టు. చాలా బాగా చేశారు. ప్రభాస్ కూడా బాగానే చేశారు. ప్రభాస్ ఒక్కడే కాదు, అందరూ బాగా చేశారు. అందులో అమితాబ్ బచ్చన్ గారు ఈ ఏజ్ లో అసలు ఎంత మంచిగా యాక్టింగ్ చేశారంటే, ఎనర్జెటిక్ ఉంది అసలు క్యారెక్టర్. సెకండ్ హాఫ్ లో అయితే మొత్తం అమితాబ్ బచ్చన్ గారు హీరో అని చెప్పాలి, అంత బాగా చేశారు. అండ్ చాలా రోజుల నుంచి ప్రభాస్ కి మంచి క్యారెక్టర్ పడలేదు అనుకున్నా, కానీ ఈ మూవీలో మాత్రం ఫుల్ ఆన్ ఉంది. మొత్తం చాలా వరకు బాగుంది. నెక్స్ట్ పార్ట్ గురించి మాత్రం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తారు, ఎందుకంటే సడన్ గా తెలుస్తుంది కదా నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అని చెప్పి అందరికి ఇంకా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ మీద. 12 అయిపోయి ఇంక ఇప్పటికీ లేట్ అయ్యింది, అండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కదా. సో అందు గురించే ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం. మన మూవీస్ లో కూడా సూపర్ హీరోస్ వస్తున్నారు అన్నట్టు ఉంది. సో మన హనుమాన్ వచ్చింది, నెక్స్ట్ ఇప్పుడు ఇది, ఫ్యూచర్ లో ఇంకా చాలా రాబోతుంది. యాక్చువల్గా కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకెన్ని మూవీస్ వస్తాయో చూడాలి మనం. చెప్పారు కదా నాగేశ్వన్ గారు డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్కే నాకు కొంచెం స్లో అనిపించింది, బట్ అది ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకి అలా ఉంటాయి కదా. నాకు అంత అనిపించలేదు మ్యూజిక్, అండ్ వాళ్ళు పాటలు పాడిన వాళ్ళు కూడా అంత అనిపించలే. మ్యూజిక్ ఒకటే కాదు, డబ్బింగ్ కూడా కొంచెం నాకు అట్లానే అనిపించింది. అంటే ఎవరి డబ్బింగ్ వాళ్ళే చెప్పుకున్నారు కదా. సో అందరూ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఒక దగ్గరకు వచ్చిన్నారు కాబట్టి అందరు తెలుగులో మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడిండ్రు. సో అదే ఒక లాజిక్ అనుకోవచ్చు మనం. ఏమో నాకైతే డబ్బింగ్ కొంచెం ఇది అనిపించింది, అట్లనే మ్యూజిక్ కూడా కొంచెం అట్లనే కొంచెం డౌన్ అనిపించింది. రిమైనింగ్ అంటే బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో అయితే కొన్ని అన్నెసరీ సీన్స్ ఉన్నాయి, అవి లేకపోయినా కూడా మంచి ఇంపాక్ట్ ఉండేదేమో. సినిమాకి మెయిన్ హైలైట్ అయితే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. మేము రివీల్ చేయకూడదు కాబట్టి మీకు రివీల్ చేయట్లే, కానీ ఆ స్టోరీ కానీ ఆ ట్విస్ట్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అందరికి యాక్టర్స్ బాగున్నాయి. మీరు డెఫినెట్గా వెళ్ళండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. Thanks for watching our review. See you in our next vlog guys. Bye.